అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మండే ఈవినింగ్ వ్లాగ్ తోటైతే మీ ముందుకొచ్చానండి. మండే ఈవినింగ్ వ్లాగ్ ఏంటి అంటే, నేను రేపు మంగళవారం కదా అని ఒక్కసారి గదులైతే పైపైన అలా దులిపాననమాట. దులిపిన తర్వాత బట్టలేమైనా కింద పడ్డాయేమో అని మొత్తం అన్ని గదులు నీట్‌గా అయితే క్లీన్ చేసుకుంటా వచ్చానండి. ఎవ్రీడే అయితే నాకు అంతలా క్లీన్ చేసుకునేది ఏముండదు. ఎందుకంటే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉంటాను కాబట్టి, నేనసలు ఏమీ టచ్ చేయను కాబట్టి నీట్‌గానే ఉంటాయి. ఇంక మళ్ళీ తుడుచుకునేది ఏముండదు. కానీ ఈరోజు నేను బట్టలు దులిపాను కాబట్టి ఒకసారి మొత్తం అన్ని గదులు నీట్‌గా అయితే క్లీన్ చేసేసుకున్నానండి. క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇదిగోండి మార్నింగ్ వర్షం వచ్చి బట్టలు కూడా ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ ఆరేస్తాను. అవి కూడా నీట్‌గా పెట్టుకున్నాను. అలాగే ఈరోజు నేను మార్నింగ్ తుడిచేటప్పుడు వర్షం పడుతూ ఉంది కాబట్టి వాకలైతే తుడవలేదండి. తడి మీద తుడిస్తే ఎక్కడివక్కడ అంటుకుపోతాయని వాకలు కూడా క్లీన్ చేసేసుకున్నాను. అలాగే మార్నింగ్ తోమిన గిన్నెలు కూడా ఇప్పటి వరకు సర్దలేదండి. ఎందుకంటే ఇన్నాళ్ళు అయితే నేను స్కూల్‌కి వెళ్ళిపోయేదాన్ని. అస్సలు టైం ఉండేది కాదు కాబట్టి కిందకి వెళ్ళి మా చెల్లి వాళ్ళ ఇంట్లో కబుర్లు చెప్పడానికి టైం ఉండేది కాదు. ఇప్పుడు కాసేపు కూర్చొని అలా టైం పాస్ చేస్తూ ఉన్నాను. చిన్న పాప ఉంటుందండి. మా చెల్లి వాళ్ళ మనవరాలు. తనతోటి నాకు టైం అంతా సరిపోతుంది. చక్కగా ఆడుకుంటున్నాను పాపతో. ఇది కొన్ని రోజులు అలా టైం పాస్ మాట. పాప ఎదిగిపోతే మళ్ళీ ఆడడానికి ఉండదు కదా! ఈ ఫేజ్ దాటిపోతాం కదా! ఇప్పుడైతే నేను ఈ గిన్నెలన్నీ అరేంజ్ చేసేసుకున్న తర్వాత చక్కగా నేనైతే డిన్నర్ ప్రిపేర్ చేయాలండి. నేను మార్నింగ్ బీరకాయ కర్రీ చేశాను. పిల్లలైతే బీరకాయ కర్రీని అంత ఇష్టంగా తినరు. ఏదో సోసోగా అయితే తినేస్తారు. కాబట్టి ఇప్పుడు నేను డిన్నర్ ప్రిపరేషన్ అయితే ఫాస్ట్‌గా చేయాలండి. ఇప్పుడు చెల్లి వాళ్ళకి కూడా కర్రీ ఇస్తాను నేను. అందుకోసమని కర్రీ చేస్తున్నాను. ఇదిగోండి నేను ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటా ముక్కలు ముందే తరిగి ఉంచేసుకున్నాను. అవి నూనె వేసుకొని బాండ్లీలో నూనె వేసుకొని ఉల్లి ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటాలు వేసుకున్న తర్వాత కొన్ని ములక్కాడ ముక్కలు వేసుకుని, కారం, ఉప్పు వేసుకుని బాగా మగ్గించుకున్నానండి. మగ్గించుకున్న తర్వాత నేను పుణుకుల కర్రీ అయితే చేద్దామనుకున్నాను. పుణుకులు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయండి. బాగున్నాయి. మా బాబుతో తెప్పించానన్నమాట. ఇదిగోండి ఆ కర్రీలో వాటర్ వేసిన తర్వాత అది మసులుతున్నప్పుడు పుణుకులు వేసేస్తే చూసారా మీరు ఇక్కడ ఎంత పెద్దగా అయ్యాయో. దీనిలో కొత్తిమీర వేసేసుకుంటే కర్రీ అయిపోయిందండి. నేను ఉల్లిపాయలు వేగేటప్పుడే వెల్లుల్లి పేస్ట్ కూడా కర్రీలో అయితే వేసేసుకున్నానండి. ఈ లోపుని మా హస్బెండ్ ఫోన్ చేశారని పొటాటో ఫ్రై అయితే చేస్తున్నానండి. ఆయనకి ఇలాంటి కర్రీస్ ఏమీ తినరు. పుణుకులు అవి ఏం తినరు. సో పెద్ద బంగాళదుంప ఉంటే అది నేను తీసుకుని బేసిక్ ఫ్రై చేస్తున్నానండి. ఇది ఆయిల్ వేసుకుని పొటాటోలు వేసుకుని బాగా ఫ్రై చేసుకుని సాల్ట్, కారం, కాస్త కరివేపాకు, జీలకర్ర వేసుకుంటే ఈ ఫ్రై అయిపోతుందండి. ఇది ఈయనకి చాలా ఇష్టం అన్నమాట. మా ఇంట్లో అందరికీ ఇష్టమే. ఇప్పుడు ఈ కర్రీ ఉంది కాబట్టి ఇంకా నేను ఆయన వరకే చేశానన్నమాట. ఇదిగోండి పక్క పొయ్యి మీద మీరు చారు కూడా చూసారు కదా. ఇప్పుడు చారుకైతే పోపు పెట్టేసుకుంటున్నాను. పోపు పెట్టేసుకుంటే ఇదిగోండి డిన్నర్కి కర్రీస్ అయితే ప్రిపేర్ అయిపోయాయి. ఇదిగోండి రైస్ అయితే పెట్టేసుకున్నాను. రైస్ కూడా ఉడికిపోయింది అంటే నేను ఇంకా ఫ్రెష్ అయిపోవచ్చు. ఇదిగోండి మా హస్బెండ్ కొన్ని సామాన్లు తీసుకొచ్చారని నేను తీసుకురమ్మన్నాను. ఇవి అన్బాక్సింగ్ వీడియో కూడా పెట్టారండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.